గురుగారు, ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 6 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, 3లో కుజుడు, 4లో బుధుడు, 5లో గురు శుక్రుడు, 6లో కేతువు. అద్భుతమైన కాలం కొనసాగుతోంది. ఆశించిన ఫలితాలు విజయాన్ని ఇస్తాయి. ఇంటా బయట కలిసి వస్తుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉన్నది. వ్యాపారంలో శ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. తెలివిగా ఆలోచించి సరైన ప్రణాళికలను సిద్ధం చేసి కృషిని కొనసాగించండి. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. సంపదలు పెంచుకోవడానికి ఇది సరైన సమయం. బంగారు భవిష్యత్తు లభించే విధంగా ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. గృహ భూ వాహనాది యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రతి పనిలో స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో ధైర్యం పెరుగుతుంది. ప్రశంసలు ఉంటాయి. సృజనాత్మకంగా పనిచేసి మెప్పు పొందుతారు. మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. విజ్ఞానపరమైన అభివృద్ధి కాలానుగుణంగా లభిస్తుంది. స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు లక్ష్మీమాతను స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. మీనరాశి వారు ఏ దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.